మేము ఈరోజు మా తెలుగు పుస్తకంలో ఉన్న పాఠం 5 పాలు తాగని పిల్లి అనే అనే దాని మీద నటించబోతున్నాము. విజయనగర సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు ఒక సమస్య వచ్చి పడింది. నగరంలో ఎలుకల బాధ ఎక్కువైంది. ఎలుకలను పోగొట్టడానికి రాయలవారు ఒక ఉపాయం వేశారు. రాయలవారు పిల్లిని నటించారు. దీన్ని చూస్తే ఇంత భక్తులు చిక్కిపోతుంది. ఇది నడవలేకపోతుందో నడుస్తుంది. మనం ఆవులు రాయలవారు ఇచ్చిన ఆవు పాలతో పాలు, పెరుగు, నెయ్యి అన్నీ వాడిస్తాం. ఇప్పుడు ఎలా? నేను ఒక ఉపాయం వేస్తాను. మీరు గిన్నెలో వేడివేడి పాలు తీసుకొని రండి. తీసుకోండి. అమ్మయ్య, నా ఉపాయం పనిచేసింది. ఇప్పుడు రాయలవారు నన్ను మెచ్చుకోవచ్చు. అందరికీ విజ్ఞప్తి, ఎవరైతే పిల్లులను తీసుకున్నారో వారందరూ పౌర్ణమి నాటికి రాయలవారి సభకు రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఎవరైతే పిల్లులను బాగా పెంచుతారో వాళ్లకు తగిన బహుమతి రాజుగారు ఇస్తానని ప్రకటించారు. ఇలాగ నా ఉపాయం పనిచేస్తుంది. ఇప్పుడు నేను పౌర్ణమి నాటికి నా పిల్లిని తీసుకువెళ్ళి రాయలవారి ముందు చూపిస్తాను. పౌర్ణమి రోజు మహాప్రభు, ఈ పిల్లిని పెంచడానికి నేను పడిన తిప్పలు ఈ పిల్లి అసలు పాలనే ముట్టదు. ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదనే ఉంటుంది. చూసారా, అసలు ఈ పిల్లి పాలనే ముట్టదు. ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదే ఉంటుంది. నన్ను క్షమించండి మహాప్రభు, నేను చేసిన తప్పును నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. నేను జరిగిన విషయం అంతా రాయలవారికి చెప్పాను. నా పిల్లి మా ఇంటి చుట్టుపక్కల చంపిన ఎలుకలను వేరే పిల్లలు చంపాయో లేదో పరీక్ష పెట్టి చూడండి. మహాప్రభు, రాయలవారి ఇంట్లో మరి పరిసరాల్లో ఒక్క ఎలుక కూడా లేదు.
కానీ మిగతా వారికి ఇంకా చాలా ఎలుకలు ఉన్నాయి. మీ సమాజ స్ఫూర్తికి నేను మీకు మెచ్చుతాను. మీకు 10,000 వరహాలు ఇస్తాను. ధన్యవాదాలు మహాప్రభు. థ్యాంక్ యూ.